నమస్తే. మోహన్ వారి కార్తీక పురాణం. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 1వ అధ్యాయం జనక వశిష్ఠ సంవాదము. నైమిషారణ్యమందు సత్రయాగ దీక్షితులైన శౌనకాది మహాములు ఒకప్పుడు జనకునకు వశిష్ఠ మహాముని చేత చెప్పబడిన కార్తీక మహాత్మ్యమును సవిస్తారముగా మేము మీ వలన వినగోరితిమి అని సూతిని అడిగిరి. సూతుడు ఇట్లు చెప్పెను: శౌనకాది సమస్తము మునీశ్వరులారా వినుడు. ఈ కార్తీక మహాత్మ్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పాను. పూర్వము నారదునకు బ్రహ్మయు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీనివలన సమస్త సంపత్తులు ప్రాప్తించును. దీనిని విన్నవారు జనన మరణ రూప సంసార బంధనమును తెంచుకొని మోక్షము పొందుదురు. ఒకానొకప్పుడు దైవ వశము చేత సిద్ధాశ్రమమునకు పోవచ్చు వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు చేరెను. అంత జనక మహారాజు వచ్చిన వశిష్ఠుని చూచి సింహాసనం నుండి త్వరగా దిగి సాష్టాంగదండ ప్రణామం చేశాను. సంతోష పురకాంకితుడై అర్ఘ్యపాధ్యాదుల చేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సమున చల్లుకొనను. బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామర పూల వంటి కన్నులు గల వాడును సమస్త సుగుణ సంపన్నుడును అగు మునికి భక్తిభావముతో ఇట్లని విన్నవించను: బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. నేను చేయదగిన పుణ్యం ఇంకేమీ లేదు. ఇప్పుడు మా పితరులందరూ తృప్తి నొందినారు. మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభము కనుక ఇప్పుడు మీ రాక నాకు శుభములకు కారణమైనది. సూతుడిట్లు చెప్పాను. తర్వాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖము కలవాడై దయతో కూడిన వాడై సందర్శించి చిరునవ్వుతో ఇట్లని పలికెను: రాజోత్తమ, నీకు క్షేమమవుగాక. నేను మా ఆశ్రమమునకు పోవుచున్నాను. రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జరుగును. దానికి ద్రవ్యమును ఇయ్యగోరుదును. ఆ రాజు ఇట్లు పలికెను: మునీశ్వర, యజ్ఞమునకు చాలా ద్రవ్యమును ఇచ్చేదను. కానీ వినువారి పాపములను పోగొట్టు ధర్మరహస్యములను నీ వలన వినగోరితిని. నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధిక ఫలము ఇచ్చడి సూక్ష్మ ధర్మములను నాకు చెప్పుము. మునీశ్వర, ధర్మజ్ఞ కార్తీక మాసము సమస్త మాసముల కంటెను సమస్త ధర్మముల కంటెను ఎట్లా అధికమైనదో దానిని వినగోరితిని, నాకు చెప్పుము. వశిష్ఠుడు ఇట్లు పలికెను: రాజా, పూర్వ పుణ్యము వలన సత్వశుద్ధి కలుగును. సత్వశుద్ధి కలిగిన పుణ్యమార్గమందు అభిలాష కలుగును. లోకోపకారార్థమై నీవడిగిన మాట చాలా బాగున్నదని చెప్పేదను వినుము. విన్నంతనే పాపములు నశించును, సత్వగుణము కలుగును. రాజా, సూర్యుడు తులారాశియందుండగా కార్తీక మాసంలో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయము లగునని మునీశ్వరులు చెప్పిరి. కార్తీక వ్రతమును తులసంక్రమణము సూర్యుడు తులారాశిలో ప్రవేశించడం మొదలుకొని కానీ కార్తీక శుక్ల ప్రతిపత్ మొదలుకొని కానీ ఆరంభించి 4 రోజులు చేయవలను. ఆరంభమందు ఓ దామోదర, నేను కార్తీక వ్రతము ఆరంభించుచున్నాను. దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని సంకల్పము చేసి కార్తీక స్నానం ఆరంభింపవలను. కార్తీక మాసమందు సూర్యోదయ సమయమున కావేరీ నది యందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలగగలదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే 3 లోకములను పవిత్రము చేయుచు గంగా ద్రవరూపమును ధరించి సమస్త నదీ జలములందును ప్రవేశించును. తులారాశి యందు కార్తీకమున చెరువులయందును, దిగుడు బావులయందును, నూతులందును, చిన్న కాలువలందును హరి నివసించి ఉండును. రాజా, కార్తీక మందు వ్రతము అన్ని వర్ణాల వారు చేయవచ్చును. బ్రాహ్మణుడు కార్తీక మాసమందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనము చేసి
శుద్ధుడై మంత్రముల చేత భైరవానుఖ్యము పొంది మొలలోతు జలమందు స్నానము చేయవలను. తర్వాత దేవర్షి పితృతర్పణం ఆచరించి హరిభక్తితో అఘమర్షణ మంత్రమును పఠించుచు బొటన వేలి కొనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్ష్మతర్పణమును చేసి ధరించిన వస్త్రమును పిడిచి కట్టుకొని ఉదకమును వదిలి ఆచమనము చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రంతో తుడుచుకొని నారాయణ ధ్యానం ఆచరించు ధౌత వస్త్రమును ధరించవలను. తర్వాత బ్రాహ్మణుడు గోపీచందనముతో ఊర్ధ్వ పుండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రీ జపము చేయవలను. స్త్రీలు గౌరీ జపము చేయవలను. తర్వాత ఔపాసనము గావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించి వారి హరిని భక్తితో సాలగ్రామమందు షోడశోపచారములతో పూజించవలను. కార్తీక పురాణము పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వైశ్వదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమనము గావించి తర్వాత పురాణ కాలక్షేపము చేయవలను. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములన్నింటినీ ఆపివేసి విష్ణు ఆలయమునందు కానీ శివాలయమునందు కానీ తన శక్తి కొల దీపములను పెట్టి భక్షభోక్ష్యాదిలతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రము కానీ శివస్తోత్రము కానీ పఠించి నమస్కారాలాచరించవలయును. ఎవడు కార్తీక వ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తి వర్ణితమైన వైకుంఠమును పొందుచున్నాడు. పూర్వజన్మార్జితములున్న ఈ జన్మార్జితములను అయిన సమస్త పాపములు కార్తీక వ్రతమాచరించిన ఎడల నశించును. బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడును కానీ శూద్రుడును కానీ ఋషీశ్వరుడు కానీ స్త్రీలు కానీ భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసిన ఎడల వానికి పునరావృత్తి లేని వైకుంఠమునందుదురు. ఎవడు కార్తీక వ్రతమాచరించిన వానిని చూసి సంతోషించునో వాని యొక్క పటికాలమందాచరించిన పాతకము నశించును. ఇందుకు సందేహము లేదు. థ్యాంక్ యూ.